గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి ఘటన అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన. సభ్య సమాజం కూడా ఇవాళ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది వింటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి అనుభవించినటువంటి వాళ్లకు, ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి మన గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మనకు తెలిసి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము, సమాజము అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 12 ఏళ్ల అమ్మాయి, పాపం స్కూలుకు వెళ్లే అమ్మాయి, కనీసం అభం శుభం తెలియని అమ్మాయి, ఉక్కుపచ్చలారని అమ్మాయి. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటనలు జరిగితే అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎటుపోతున్నాము అని ఎంతో బాధ కలుగుతూ ఉంది. కనీసం సంఘటన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంది అంటే అది కూడా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం, అసలు ఒక రాష్ట్రము, ఒక ప్రభుత్వము 12 ఏళ్ల అమ్మాయి మీద ఇటువంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వానికి కనీసం బాధ్యత కూడా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఆ పేషెంట్ పట్ల వ్యవహరిస్తూ ఉంది. ఏది ఏమైనా ఆ అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు కొంత సహాయం అందించారు, మేము కూడా కొంత సహాయం అందించాం. బట్ బాధ కలిగేది ఏంటంటే అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితి, తిరిగి సాధారణ స్థితికి రావడం చాలా చాలా కష్టము అని డాక్టర్లు చెప్తా ఉంటే ఎంత బాధ అవుతా ఉంది. అమ్మాయి జీవితం పోయింది ఈరోజు. ఇటువంటిది మళ్లీ పునరావృతం కాకుండా సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అటువంటి వ్యక్తులను ఉరిదీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు మళ్లీ ఎవడన్నా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు 5 నుంచి 6 ఫోక్సో కేసులు నమోదవుతా ఉన్నాయి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 5-6 చోట్ల మైనర్ అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో ఒక అమ్మాయి సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకోవడానికి లోపలికి వెళ్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. బొమరాస్పేట మండలంలో మైనర్ బాలికపై తన కుటుంబ సభ్యులు, బంధువే లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవంగి గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట పోలీస్ స్టేషన్లో ఒక ఆటో డ్రైవర్ మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. మొన్న నిర్మల్ పోలీస్ స్టేషన్లో 6 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడి, ఇవన్నీ కూడా ఈ నెలలో జరిగినాయి చెప్తుండే. అంటే ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది?